హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒకటి చేద్దాం అనుకున్నాం. ఆహా! అంటే సమతకి నిదర్శనంగా ఉండే మహానుభావులు ప్రపంచంలో, ఒక భారతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇతర ఖండాల్లో కూడా ఎవరెవరు ఉన్నారు. సో వాళ్ళ వివరాలు సేకరించి అందులో ఒక చోట పెట్టి, ఎవరైనా దాన్ని చూసినప్పుడు వాళ్ళెవరు, ఎక్కడ, ఏం చేశారు, ఎందుకు వారికి సమతకి వాళ్ళు కూడా ఒక ఐకానిక్ అయ్యారు అంటే దాంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పక్కన స్క్రీనే కనిపించేటట్టుగా, హిస్టరీ తెలిసేలా. యా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్ సార్. దాంట్లో మనం మా ఐడియా ఏంటంటే దాంట్లో వరుసగా ఎంతమందిని మనం ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళందరి ఫేసెస్ మనం పెడతాం. టచ్ ద ఫేస్, యు సీ ద థింగ్స్ ఆన్ ద స్క్రీన్ అనమాట. దే విల్ బి ఎ ఫ్యూ స్క్రీన్స్. ఎస్ సార్. సో ఒకళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంకొకళ్ళు ఇంకో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అట్లాగా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అట్లాగా. సో ఇది తెలియచేయాలి అనేది కూడా ఒక అభిప్రాయం. దానికి కొంత కంటెంట్ కూడా ఉంది. బట్ ఇట్ నీడ్స్ టెక్నాలజీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ దాంట్లోనూ. సో అది చేయాలన్నమాట. మనకి ఇది చేద్దామని కొంతవరకు చేసిన తర్వాత మనకి ఇది ప్రారంభించాల్సినటువంటి ఒక సన్నివేశం ఎదురైంది. సో దాంతో అక్కడికి అది ఆగింది అనమాట. సాధారణంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనొచ్చు, ఒక గృహం అనొచ్చు, మరొకటి అనొచ్చు, ఇనాగరేట్ అయింది అని అనగానే అంతకుముందు ఉండేటటువంటి ఆ వేగం తగ్గుతుంది కొంచెం. ఇది బలానప్పుడు దీన్ని ప్రారంభించాలనుకోగానే అంతా మొత్తం అందరూ కూడా 6 చక్రాల మీద పరిగెడతారు. రైట్, ఆరం అయిపోయింది అనగానే కొంచెం దాన్ని మెల్లిమెల్లిగా స్లో డౌన్ అవుతారనమాట. సో 2 చక్రాలు కూడా ఒక చక్రం మీద నడుస్తుంటాయి ఇప్పుడు. అయ్యో. సో అంచేత మనకి మెల్లిమెల్లిగా సమయాన్ని బట్టి దాన్ని కొంచెం మళ్ళీ మిగతాది కూడా దానికి చేయవలసినవైనా దానికి ఇంకా యాడ్ చేయాల్సిన. ఇంకా సొసైటీలో ఎన్నో రకాలైన దానాలు పెరిగాయి. రైట్, పుణ్య కార్యక్రమాలు, భక్తి పెరిగింది. మీలాంటి వాళ్ళందరి ప్రవచనాలు విని ఎంతో కొంత భయం ఉంది కొద్దో గొప్ప. కానీ అకృత్యాలు, అన్యాయాలు ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? సాధారణంగా చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. ఓహ్. పులుపు ఉన్నప్పుడే తీపి యొక్క అవసరం తెలుస్తుంది. రైట్, కారం కూడా ఉంటేనే తీపి యొక్క టేస్ట్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సమాజంలో చెడు, అకృత్యాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయ్యా, కృతయుగం దగ్గరించి ఉన్నాయి. అప్పుడు కూడా మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లేరు. మరి కరెక్ట్ సార్. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు. తర్వాత యుగాల్లో మాత్రం లేదు. ప్రతి యుగంలో కూడా ఉంటారు. కానీ ఉన్నవాడిని ఎదుర్కోగలిగే శక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన అలా అంతరాన్ని చెప్తుంటాం. కృతయుగంలో దాన్ని ఎదుర్కొని అంతరింపచేసే వాళ్ళు ఉండేవారు. త్రేతాయుగంలో కూడా దాన్ని కొంత అంతరింపచేసినా దాంతో సహజీవనం చేసేవాళ్ళు ఉండేవారు. దాంట్లో ఉండే మంచిని తీసుకుని దాన్ని మనం వదిలిపెడదాం. అంటే త్రేతాయుగంలో మనం రాక్షస జాతిని నిర్మూలన చేయాల. రాక్షస జాతిలో ఉండే చెడుని తీసేసాడు ఆయన. విభీషణుని అట్టే పెట్టాడు లంకా నగరపు పాలకుడి కింద. సో చెడుని పూర్తిగా తొలగించగలగడం, దాంట్లో ఉండే మంచిని యాక్సెప్ట్ చేయగలగడం, దాంతో సహజీవనాన్ని సాగించగలగడం, అదే డామినేట్ చేయడం. అయ్యా. సో యుగాల యొక్క పరిణతి క్రమం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ కలియుగం. అవి డామినేట్ చేస్తుంటాయి. ఇవి కూడా ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. అయ్యా. కానీ కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాయన్నమాట. వీటిని అవి డామినేట్ చేయడం చేత వాటికి అవకాశం ఎంతవరకు జాగ్రత్తగా వాటి మాన ఉండడానికి అవకాశం అంతవరకు చూసుకుని అవి పక్కన ఉంటూ ఉంటాయి. మీద అన్నట్టుగా వాటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కనుక, వాటి ప్రభావం అధికంగా ఉంటుంది కనుక. అలాగే ప్రతి యుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. అవి తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనల్ని మనం రిఫార్మ్ చేసుకోవాలి అని అంటారు. మరి నిజానికి కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? అంటే మిగతా యుగాల్లో ఇందాక మీకు చెప్పాం కదా, ఎదటి వాడు ఏడిస్తే వాడి నుంచి వీడికి ఏడుపు వస్తుంది.
అది మిగతా యుగాల్లో. అయ్యా. ఇప్పుడు ఎదటివాడు నవ్వితే వీడికి ఏడుపు వస్తుంది, ఎదటివాడు ఏడవకపోతే వీడికి ఏడుపు వస్తుంది. నిష్కారణంగా ఎదటివాడిని ఏడిపించి వాడు ఏడుస్తుంటే చూసి సంతోషించేటటువంటి ఒక ఆసురీ ప్రవృత్తి అంటాం దాన్ని మన ఈ భాషలో చెప్పాలంటే. సో ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. దానికే అగ్రాసనం ఉంటుంది, దానికే మర్యాద ఉంటుంది, దానికే గౌరవం ఉంటుంది. అలా ఉండడం మార్క్ ఆఫ్ ప్రెస్టీజ్ అన్నట్టు అవుతుంది అన్నమాట. చూడండి, ఇదివరకు తాగుడు అంటే అదేదో చెడ్డది, తాగకూడదు, ఎవడైనా తాగేవంటే రహస్యంగా పోయి తాగడం, ఎవరికి తెలియకుండా తాగడం, అలా అలా ఉండేది. అయ్యా. మరి ఇప్పుడు ఎవడు తాకపోతే ఇదేమిట్రా, ఇదేం బతుకురాని, ఇది ఇలాగెందుకురా బతకడం ఇలాగా అనే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలే దాన్ని పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి జరిగితే దండించడానికి ఉండాల్సిన ప్రభుత్వం వాటినే పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది కదా. వాటి మీదే తను ఆధారపడి బతికేటటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది కదా. సో ఎందుకంటే మనకి కలికి ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం కావాలి కానీ. అంటే మీ వరకు యాక్చువల్గా డే అంతా కూడా అంటే 21 days 21 రోజులు మీరు ఒక పని చేస్తే అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ 3-4 రోజులు 10 రోజులు చేసేటప్పటికే అబ్బా ఏం చేస్తానులే అని చెప్పని ఒక చిన్న నిస్త్రాణం వచ్చేస్తుంది కామన్ మెన్కి. అలాంటిది ఏళ్ల తరబడి ఒకే భక్తి పారవస్యంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే సాధ్యం అవ్వడం అవ్వకపోవడం అనేది ఉండదు. గోల్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ గోల్, ట్రావెలింగ్ టువర్డ్స్ గోల్ ఈజ్ ద జాయ్. ఇప్పుడు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు అనుకోండి, వాడికి ఏదో ఒక వస్తువుని తయారు చేయడం అనేది వాడికి గోల్. వాడికి ఆ తయారీలో ఉంటే వాడికి ఆనందం, ఆ తయారీ లేకపోతే వాడికి ఏదో విసుగో చికాకో లేకపోతే బద్ధకం ఏర్పడతాయి. అది ఉంటే వాడికి యాక్టివ్గా ఉంటాడు. రైట్. ఒక లక్ష్యం అనేది ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటిదే వాడికి కోరిక అవుతుంది వాడికి. సో దానికేసి వాడి యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. దానికి తోడుపడ్డ వాళ్ళందరినీ తను తోడు చేసుకుంటాడు, దానికి అడ్డు వచ్చేవాడిని దూరంగా పెడుతూ ఉంటాడు. వాడికి అది గోల్ కనుక. సో అచీవింగ్ ద గోల్ ఈజ్ అల్టిమేట్. మీరు ఏం గోల్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? మా గురువు గారు ఏం చేశారో దాన్ని 10 మందికి అందించగలగడం, 10 మందికి తీసుకువెళ్ళగలగడం, వారు అందించినటువంటి ఆ సిద్ధాంతాన్ని సంప్రదాయాన్ని దాన్ని ఎంత ఎక్కువ మందికి తెలియచేయగలిగితే అంత ఆనందం. కానీ ఎంత ఎక్కువ మంది దాన్ని ఆదరించగలిగితే, గౌరవించగలిగితే, దాన్ని ఫాలో కాగలిగితే అంత సంతోషం.